గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. గ్రూప్ వన్‌లో కొందరికే లబ్ధి చేకూర్చేలా ఆది నుంచి కుట్ర, హాల్ టికెట్ మార్పు, మూల్యాంకనం మోసాలే. సో, గ్రూప్ వన్‌లో చూడొచ్చు సార్, ఇక్కడ కొందరికే లబ్ధికి చేకూర్చేలా ఆది నుంచే కుట్ర చేశారనేసి ఇక్కడ న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందనేసి పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆరోపించారు. అయినా వాళ్ళకు కొందరికి లబ్ధి చేకూర్చేలా టీజీపీఎస్సీ వ్యవహరించిందని చెప్పడం జరిగింది సార్. హాల్ టికెట్ దశ నుంచి పరీక్ష కేంద్రాల ఖరారు, అభ్యర్థుల హాజరు సంఖ్యలో వ్యత్యాసం, 3 సార్లు మూల్యాంకనం ఎంపిక చేసిన ప్రొఫెసర్లు, ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిన అక్రమాలు, అద్దం లాంటి సాక్ష్యాలని అన్నారు. గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలపై దాఖలైనటువంటి వాద్యపు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం విచారణ కొనసాగించారు. సీనియర్ న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపిస్తూ, జనవరి 11 నుంచి 25 వరకు మూల్యాంకనం కోసం ప్రొఫెసర్లను కేటాయించాలని కోరుతూ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ టీజీపీఎస్సీ లేఖ రాసిందండి. టీజీపీఎస్సీ ఇప్పుడు ఏం చెప్తుంది సార్ అంటే, మేము పద్ధతి ప్రకారమే, మేము ట్రాన్స్పరసీ ప్రకారమే, మేము పారదర్శకంగానే గ్రూప్ వన్ సంబంధించినటువంటి నిర్వహించాము. దీనికి సంబంధించినటువంటి మాకు పర్మిషన్ ఇవ్వండి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము అనేసి చెప్తుంది. మరి వాస్తవంగా మరి ఎంతవరకు పారదర్శకంగా నిర్వహించారో మరి వారికి తెలియాలి సార్. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు చేసినటువంటి ప్రధాన తప్పు ఏంటిదంటే, గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాస్ అయిన అభ్యర్థులకు మళ్ళీ మెయిన్స్కి వచ్చేసరికి అదే హాల్ టికెట్ ఇవ్వకుండా వేరు హాల్ టికెట్ ఇవ్వడము వాళ్ళు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఈ మిస్టేక్ ద్వారా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇక్కడ మెయిన్స్లో వచ్చి వేరే హాల్ టికెట్ తీసుకొని రాసుకునే వెసులుబాటు ఉన్నది. మరి ఇంతటి దుర్మార్గంగా ఎందుకు ప్రయత్నించారు? మరి ప్రిలిమ్స్‌లో ఒక హాల్ టికెట్, మెయిన్స్‌లో వేరొక హాల్ టికెట్ జారి వెనుక కుట్ర ఏమున్నది? మరి టీజీపీఎస్సీ చరిత్రలో మాయని మచ్చగా ఈ గ్రూప్ వన్ అనేది అభివర్ణించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దీనికి సంబంధించినటువంటి 2 సార్లు రద్దవడం జరిగిందండి గ్రూప్ వన్. ఒకటి బయోమెట్రిక్ ఇష్యూస్ అయినా, రెండోది ఏంటిదంటే పేపర్ లీకేజ్ కారణంగా అయినా. కానీ ఈరోజు కాంగ్రెస్ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా సరే, దీనికి సంబంధించినటువంటి అవకతవకలను మాత్రం ఆపలేకపోయింది. ఈ గ్రూప్ వన్ అనేది దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మనకు తెలంగాణలో వస్తే, ఈసారి కూడా అది ఆది నుంచే కుట్ర జరుగుతూనే ఉన్నదండి. అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఒకే సెంటర్‌లో ఒకే విధంగా నిర్వహించి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారము నడిచారు. ఇదొక పెద్ద స్కీమ్ అనేది గ్రూప్ వన్‌ల పైన ఆరోపణలు వస్తున్నాయండి. ప్రభుత్వం ఏమంటుందంటే, మేము పారదర్శకంగా నిర్వహించాము అంటున్నారు. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రము గ్రూప్ వన్‌పై అక్రమాలు జరిగినాయి అనేసి చెప్తున్నారు. మరి వేచి చూడాలి. ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే వాదనలు ఉన్నాయో, అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు, ఇటు అడ్వకేట్ సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత మరి తుది తీర్పు ఏమిస్తుందో అనేసి వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నదండి. సో, ఇదండి ఈరోజు వచ్చినటువంటి ఓవరాల్‌గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.